గురుగారు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి లాంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఆ! భారతదేశం చూపుని, ప్రపంచం చూపుని తన వైపు తిప్పుకున్నాడు. హ్మ్. ఒక గొప్ప ముఖ్యమంత్రి అనే పేరు, కీర్తి ప్రతిష్టలు పొందాడు. అవును. ఆయన అదే సమయంలో హ్మ్. వర్షాలు పడక గూడా అదంతా గూడా చంద్రబాబు నాయుడు గారి మీద పడి అవును. ఎలక్షన్‌లో ఓడిపోవటం గూడా జరిగింది కరెక్ట్. గురుగారు. అవును. అవును. దీని గురించి మీ విశ్లేషణ? గోచారంలో అంటే ఏంటన్నా, గోచార బలాలు ఎప్పుడు గూడా మనకి కంప్లీట్‌గా సపోర్ట్ చేయవు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు గురువు ఒక రాశి నుంచి ఒక రాశి నడవడానికి ఒక సంవత్సరం పాటు పడుతుంది. హుహు. ఓకే. మరి రాహుకేతువులు 1½ ఇయర్స్‌కి ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి ట్రాన్సిట్ అవుతారు. హ్మ్. చాలా మందగమనుడు శని మాత్రం ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్తానికి 2½ సంవత్సరాలు పడుతుంది. 30 నెలలు పడుతుంది. అంటే, అంటే ఎక్కడికి పోయినా గానీ మనం ఈ గోచార బలాల్లో విశ్లేషణకెళ్ళినప్పుడు, ఒక సంవత్సరం బావుంది, 2 సంవత్సరాలు బాగుంది, 3 సంవత్సరాలు బాగుంది. ఓకే. 4వ సంవత్సరం అన్నా మనకు వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. 5వ సంవత్సరం వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పూర్తిగా ఎప్పుడు ఏ జాతకుడు కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పలేడు. హ్మ్. చాలామంది అనుకుంటారు గోచారాన్ని, అనుకోవటం కాదు, చాలామంది మీకు మీడియా రూపంలో కూడా చెప్తారు కూడా. ఓకే. అసలు జాతకాన్నే 50% తీసుకోమంటారు. హ్మ్. అంటే మనిషి మీద జాతకం యొక్క జ్యోతిష్యం యొక్క ప్రభావం 50% తీసుకుని అంటారు. ఓకే. ఆ 50లో గోచారాన్ని 5-10% మాత్రమే తీసుకోమంటారు. ఇది చాలా శుద్ధ తప్పు. నేను చెప్తున్నా కదా. హ్మ్. ఓకే. నా 19 సంవత్సరాల జ్యోతిష్యానుభవంతో 25 సంవత్సరాల వాస్తు అనుభవంతో చెప్తున్నాను నేను. గోచార ఫలితం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. గోచార బలాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే అట్లీస్ట్ ఒక 100 జాతకాలు చూడనోళ్ళు కూడా వాళ్ళ జ్యోతిష్ శాస్త్రం గురించి మాట్లాడతారు. హ్మ్. ఓకే. వాళ్ళు వీడియోలు పెడతారు. వాళ్ళు మ్యాప్‌లు వేసి మరీ చూపిస్తారు. అనంగానే అసలు ఈ శాస్త్రం మీద ఉన్న నమ్మకం పోద్ది. హ్మ్. ఓకే. మనిషిని నడిపించేది మన యొక్క మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే, ఓకే. ఓకే, అలాగే జ్యోతిష శాస్త్రం కూడా మన మీద ప్రభావం చూపిస్తది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. హ్మ్. ఎప్పుడైతే నువ్వు వీటన్నిటికి అతీతుడు అవుతావో, హ్మ్. అప్పుడు ఈ శాస్త్రం నీ మీద పని చేయకుండా పోద్ది. ఆ స్థితికి కూడా వెళ్ళొచ్చు మానవుడు. ఓకే. 100%. ఎప్పుడు అంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి. భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. ఓకే. ఉందా, శాస్త్రాలు పనిచేయని స్థితికి కూడా వెళ్ళొచ్చు. కానీ కామన్‌గా మనం ఏ జాతకుడిని తీసుకున్నా కూడా గోచార బలం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో కాల్డ్ ఈ ఎవరైతే ఎక్కువ మంది చెప్పేది గోచారానికి, అసలు మనం గోచార బలాలు అసలు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. 5-10% మించి నో. ఓకే. నో వే. గోచార బలాలకి జ్యోతిష్య శాస్త్రంలో మనం ఇచ్చే మార్కుల్లో 50-60% మార్క్స్ మన గోచారానికి ఇవ్వాలి. ఓకే. ఓకే. ఇది కొన్ని వేల జాతకాలు చూసి మరీ చెప్తున్నాను నేను. అంతేగాని ఏదో ఒక పుస్తకం చదువో లేకపోతే 4-5 జాతకాలు విశ్లేషించో నేను చెప్పట్లా. హ్మ్. కొన్ని వేల జాతకాలు చెక్ చేసిన తర్వాత నేను గోచార ఫలితాలకి ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వాలి అని చెప్తున్నా చాలా ఓకే. క్లియర్‌గా. ఓకే. ఇంతవరకు ఎవరైనా చెక్ చేయని వాళ్ళు ఆ విధంగా ప్రయత్నాలు చేసి చూడండి. ఊరికే చాలామంది ఈ శాస్త్రం మీద వీడియోలు చేసేస్తున్నారు. చాలా అద్భుతంగా వీడియో మంచిదే. అంటే నీకు తెలిసిన జ్ఞానాన్ని పంచిపెడితే మంచిదే. కానీ నీకు ఎంతవరకు జ్ఞానం ఉందో నువ్వు చెక్ చేసుకోవాలి. ఓకే. నీకున్న జ్ఞానం కరెక్టా కాదా చెక్ చేసుకోవాలి. ఎక్కడో చదువుతారు. చదివేసేసేసి ప్రారబ్ధ కర్మలు. హ్మ్. ఓకే. హ్మ్. ప్రారబ్ధ కర్మలే 50%, జాతక బలం 50%. ఆ 50లో దశ అంతర్దశలకి ఎక్కువ పర్సెంట్ ఇవ్వాలి. గోచారానికి 5-10% ఇవ్వాలి. ఇవన్నీ రాసుకొస్తారు. ఓకే. నేను ఒకటే చెప్తున్నా. గోచారానికి 50-60% ఇవ్వాలి. హ్మ్. అసలు ప్రారబ్ధ కర్మలు లేకుండా పుట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఓహ్! ఓకే. జాతక విశ్లేషణలో భయంకరమైన దోషాలు లేకుండా వచ్చేవాళ్ళు, నా దగ్గరికి వచ్చేవాళ్ళలో 60% మార్కులు ఉంటాయి. 60% పీపుల్ భయంకరమైన జాతక దోషాలు లేకుండా ఉండేవాళ్ళు. ఓకే. అంటే ఇవాళ కలియుగం ఎలా అయిపోయిందంటే ప్రతి చిన్న విషయానికి భయపడటం ఎక్కువైంది. ఫస్ట్ అది పోవాలి జాతకులకి. హ్మ్. ఓకే. నేను ఒక లిస్ట్ ఇస్తా. ఆ లిస్ట్ ప్రకారం ఎవరైతే వాళ్ళు చెక్ చేసుకుంటారో, వాళ్ళు దాన్ని పాటిస్తారో, అసల జ్యోతిష్యుని యొక్క అసలు వాడిని కలవాల్సిన అవసరమే ఉండదు.
ఓకే. అంటే ఓకే. నేను చెప్పిన 5, 6 పాయింట్లు ఫాలో అవుతున్నాం గురువుగారు. అయినా కూడా మాకు కష్టాలున్నాయంటావా? అప్పుడు నీ జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. 100% చేసుకోవాలి. ఎందుకంటే ఆ జాతకంలో బలీయమైన దోషాలు ఉండి ఉండవచ్చు. అంటే ఏదన్నా గురుదోషం, దైవదోషం గాని, స్త్రీ శాపం గాని ఇట్లాంటి బ్రహ్మహత్యా పాతకాలు లాంటి భయంకరమైన దోషాలు ఉండి ఉండవచ్చు. అంతేగాని మనం చెప్పుకునే సోకాళ్ళు కుజు దోషము, కాలసర్ప దోషము, ఓకే, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవన్నీ కూడా ప్రతి జాతకుని జీవితాల్లో ఉండేవే. ఓకే, గోచారంలోనో జన్మజాతకంలో ఎక్కడో చోట ఇవన్నీ వచ్చేవే. కాలసర్ప దోషం కొంతమందికి వస్తే కొంతమందికి రాదు. బట్ కుజ దోషం కానీ ఇవన్నీ కూడా అందరికీ కొద్ది ఇంచుమించుగా కొద్ది పర్సంటేజ్ ఎక్కువ తక్కువగా శని సంచారం మారినప్పుడల్లా గోచారంలో అయినా అష్టమ శని వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఓకే, జన్మజాతకంలో అష్టమ శని ఉండేవాళ్ళు ఉంటారు, అర్ధాష్టమ శని ఉండేవాళ్ళు ఉంటారు. అట్లా అన్నిటికీ భయపడితే కాదు కదా. ఓకే, నేను ఇచ్చే లిస్ట్ ప్రకారం ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, మీ తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలన మీరు చూసుకుంటున్నారా అంటే భగవంతుడు డైరెక్ట్గా మనకి రాడు, మనకు అనిపించడు. మనకు అనిపించేది మన తల్లిదండ్రులు. ఓకే, భగవత్ స్వరూపులని తల్లిదండ్రులు. వాళ్ళని మీరు చూసుకుంటున్నారా చక్కగా? ఓకే, టిక్ కొట్టుకోండి. చాలా బాగా చూసుకుంటున్నారు, టిక్ కొట్టుకోండి, మంచిది. మీరు అమ్మాయి అయితే జాతకుడు, మీ అత్త మామలు చక్కగా చూసుకుంటున్నారా? టిక్ కొట్టుకోండి, బాగా చూసుకుంటుంటే. ఏం గురువు గారు ఈ రోజుల్లో అత్త మామలు చూసేది ఎవరు? కాబట్టి మీకు ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ పితృ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారా అంటే మీకు పూర్వీకులకి శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తున్నారా అంటే జాతకంలో ఇంపార్టెంట్ అయిన దోషం పితృదోషం అని చెప్తాం. దైవదోషం, పితృదోషం, స్త్రీ శాపం ఇవి చాలా ఇంపార్టెంట్ అయినవి అని చెప్తాం. అంటే ఈ దోషాలతో పుట్టేవాళ్ళు నా దగ్గరికి వచ్చే కొన్ని 1000 జాతకాల్లో 30 to 35% మాత్రమే ఉంటాయి. మిగతా 60-65% క్లీన్ వైట్ పేపర్. భగవంతుడు వైట్ పేపర్ పెన్ ఇచ్చి నీ జాతకం నువ్వే రాసుకొని పంపిస్తాడు. ఓకే, మనం చేసే సంచిత కర్మలు, దరిద్రమైన సంచిత కర్మలతో మన యొక్క ఆగామి కర్మల్ని మనం రాసుకుంటున్నాం. అంటే మనకు వచ్చే భవిష్యత్తు మనం రాసుకుంటున్నాం. ఓకే, ఇది కలియుగ ప్రభావం, కలి ప్రభావం వలన మన సంచిత కర్మలన్నీ కూడా నాశనం చేసుకుంటున్నాం. అంటే దుష్టమైన మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఓకే, అంటే నీకు ప్లేన్ పేపర్ పెన్ ఇచ్చి భగవంతుడు నీ యొక్క భవిష్యత్తు నువ్వే రాసుకోవడం పంపిస్తే అంటే ఎటువంటి భయంకరమైన జాతక దోషాలు లేవంటే ఏంటి అంటే ఆ జాతకుడు 100% సక్సెస్. అంటే అతనికి కావాల్సింది ఏంటి? సన్మార్గంలో ప్రయాణం చేయడం. అంతే, నువ్వు చేయాల్సింది కరెక్ట్గా చేస్తే నీకు రావాల్సింది కరెక్ట్గా వస్తాయి కదా. పితృ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నావా లేవా? తండ్రి గారు బతుకున్నారు, మీ తాతగారికి, మీ నాయనమ్మ గారికి, మీ తండ్రి గారు పితృ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారో లేదు చెక్ చేయాల్సిన బాధ్యత కూడా నీదే. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి ఉండొచ్చు, వాళ్ళకి మధ్యపరుపు రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. పితృ దోషాల కింద పరిణమించకుండా నీ జాతకంలో చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. అన్ని టిక్ కొట్టావు, ఇది కూడా టిక్ కొట్టుకున్నావు, సూపర్. మీ గ్రామ దేవత, కులదేవత, మీ ఇంటి దేవతల్ని ఆరాధిస్తున్నావా? ఇది చాలా ఇంపార్టెంట్. గ్రామదేవత అంటే మీరు ఎక్కడ ఉన్నారో ఆ గ్రామదేవత. కులదేవత అనగానే చాలామంది క్వశ్చన్లు పెడతారు. ఫస్ట్ దీని మీద చాలా రీసెర్చ్ చేశాం కానీ మనకి ఏ పురాణాల్లో కూడా సరి అయిన రెఫరెన్స్ దొరకలేదు. ఓకే, ఇంకా చేస్తున్నాము, బట్ ఏదైనా రెఫరెన్స్ ఉంటే చెప్తాం. ఎందుకంటే కులాలు అనేవి ఎక్కడ కూడా మనకి ప్రామాణికంగా లేవు సనాతన ధర్మంలో. వర్ణాలు మాత్రమే ఉన్నాయి. ఓకే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు 4 వర్ణాలు. బ్రాహ్మణులకి గాయత్రి మాత కులదైవం. ఓకే, క్షత్రియులకి శ్రీరామచంద్రుడు కులదైవం. వైశ్యులకి వాసవి కన్నికా పరమేశ్వర దేవత కులదైవం. శూద్రులకి వీరభద్రుడు, అలాగే అమ్మవార్లు అంటే అమ్మవారి పేర్లు రకరకాలు చెప్తూ ఉంటారు కదా, గంగమ్మ, పోలేరమ్మ అని. ఇట్లా ఆ అమ్మవార్లు కులదైవంగా ఉంటారు. అంటే వీరు తప్పితే ఎవరు కూడా ఇంకా ఉండేవాళ్ళు కాదు. కాకపోతే మనకేంటంటే వృత్తుల్ని కులాలుగా తర్వాత
మార్చుకోవటం, దీనివలన కులాల యొక్క పేర్లు పెరిగిపోవడం, ఈ కులదైవం వ్యవస్థ కూడా ఏంటంటే ఆ ఏరియాలో ఫాలో అయ్యేదాన్ని బట్టి ఫాలో అవటం ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి అంటే ఈ గ్రామ దేవత, కులదేవత, ఇంటి దేవతల్ని కంపల్సరీగా మనం ఆరాధించాలి. ప్రతి సంవత్సరం వాళ్ళకి ఏదో పసుపు కుంకుమ చిరాసారం మన శక్తి కొలది పొంగల్ వండి పెట్టడము, పరమాన్నం వండి పెట్టడము, వాటెవర్. లేదు మీ మీ ఆచారం ప్రకారం వేట చక్కగా బలి కార్యక్రమం కూడా చేయాలి. ఓకే, బలి తప్పు కానే కాదు. ఓకే, అంటే ఏ దేవతలకి ఏ కార్యక్రమం చేయాలి ఆ కార్యక్రమం చేయాలి, ఏ ఆచారం ప్రకారం ఆచారం చేయాలి. భగవంతుడు ఇవన్నీ కూడా ఒక యానిమల్ అంటే ఒక ప్రతి జాతి బ్యాలెన్సింగ్ కోసం పెట్టినవి ఇవన్నీ. ఓకే, నువ్వు పూర్తిగా మారిపోయావు, గురుగా నేను శాకాహారిగా ఉండాలనుకుంటున్నాను, మాంసాహారిగా పుట్టాను కానీ శాకాహారిగా అవ్వాలనుకుంటున్నాను, మంచిది, చాలా మంచిది, నీలో పరివర్తన వచ్చి చాలా మంచిది. అంతేగాని నువ్వు మాంసాహారి నేను బలవంతంగా వద్దు 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 ఇది చాలా తప్పు తప్పు అని చెప్పి ఎవరో మార్చేది కాదు అది. నీలో పరివర్తన వచ్చింది, ఎవరో మంచి మాట విన్నావు, నువ్వు మారావు, అద్భుతం. అలాగే ప్రతిరోజు ఎంతో కొంత దైవనామస్మరణ చేస్తున్నావా, లేదా నీకు టైం కుదిరితే పూజ చేస్తున్నావా? ఈ కలియుగంలో పూజ కూడా చేయాల్సిన అవసరం లేదు, చాలా క్లియర్గా చెప్పాం. కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో నామస్మరణ చేసినా చాలు. దైవాన్ని స్మరించుకుంటున్నావా, పూజ చేసుకున్నావు, టిక్కొట్టి ఇది కూడా కొట్టావా, ఓకే, వెరీ గుడ్. నెలకో సంవత్సరానికో దాన కార్యక్రమం అంటే నువ్వు నీకు ఏదో జాబ్ ఉంది, నెలకి ఎంత జీతం వస్తుంది, దాంట్లోకి వెళ్ళి నీ చేతనైనంత ఓ 2%, 5%, 10%, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నీకు ఎంత అనిపిస్తే అంత దాన కార్యక్రమాలకి ఉపయోగిస్తున్నావా లేదా? ఎందుకంటే ఏ శాస్త్రం చెప్పినా సరే, జ్యోతిష శాస్త్రం అది ఏ శాస్త్రం చెప్పినా సరే, నువ్వు ఇస్తేనే నీకు అది మళ్ళీ తిరిగి వస్తుంది. అంటే నువ్వు ఎంత ఇస్తే అంత డబుల్ త్రిబుల్ తిరిగి వస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చెప్పేదే కదా. యూ విల్ గెట్ వాట్ యూ హ్యావ్ గివెన్ టు ద యూనివర్స్. నువ్వు ఏమి ఇస్తే అదే తిరిగి వస్తుంది, 10 రెట్లే తిరిగి వస్తుంది. చాలా ఇంపార్టెంట్. మరి చేస్తున్నావు, ఇగో టిక్ కొట్టు, అన్నీ నేను చెప్పిన అన్ని లిస్ట్ కొట్టి టిక్ కొట్టావు, టిక్ కొట్టినా కానీ నేను కష్టాల్లో ఉన్నాను సార్ అన్న, అప్పుడు నువ్వు చెక్ చేసుకో ఏమన్నా విపరీత జాతక దోషాలు ఉన్నాయా అని. అంతేగాని ఇవన్నీ చేస్తున్నా కూడా నీకు ఎటువంటి విపరీత జాతకాల దోషాలు లేకుండా నా కష్టాలు వచ్చినట్టు నేను నమ్మను. ఎందుకంటే శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు. ఓకే, అప్పుడు నువ్వు అంతరాత్మను అడుగు, నేనేం తప్పులు చేస్తున్నాను అని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకో. 100% ఆ తప్పు అనేది నీకే తెలుస్తుంది. అంతేగాని ఇవన్నీ కరెక్ట్గా నువ్వు అన్నీ కూడా ప్రామాణికంగా చేయాల్సినవన్నీ కూడా రిచువల్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేస్తూ జాతకంలో ఎటువంటి భయంకర దోషాలు లేకుండా నాకు కష్టాలు ఉన్నాయంటే నేను నమ్మను. ఓకే, జాతకాన్ని మనం ఈ విధంగా మాత్రమే విశ్లేషణ చేయాలి. మనం చేయాల్సిన ధర్మాలు మనం నిర్వర్తిస్తూ మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మనం సత్కర్మలన్నీ కూడా కరెక్ట్గా చేసుకుంటూ అన్నీ మనం చేసుకున్నప్పుడు మనకి ఏదో జరిగిపోద్ది అనే భ్రమలోంచి ఫస్ట్ బయటికి రావాలి. ఓకే, నేను కొన్ని వేల జాతకాలు చూస్తూ ఉంటాను, చెప్పే కదా. అంటే నాకు వచ్చే జాతకాల్లో 60 to 65% అంటే ఎటువంటి భయంకర దోషాలు లేకుండానే వస్తున్నారు. అంటే ప్రతి చిన్నదానికి భయపడుతున్నారు అని గుర్తుపెట్టుకోండి. ఒక 30-35% కొన్ని భయంకర దోషాలతో వస్తున్నారు. వాళ్ళకి ఏదో కొన్ని సూచనలు చెప్తాం జనరల్గా. చాలా వరకు నా యొక్క పద్ధతి ఏంటంటే చెప్పే సూచనలు కూడా ఓకే వాళ్ళు స్వయంగా చేసుకునే విధంగా ఉండేట్టుగా చెప్తాను. కొన్ని మాత్రం తప్పదు. ఓకే, కొన్ని మాత్రం వాళ్ళు ఒకళ్ళు చేసుకునే ఉండవు కాబట్టి వాళ్ళు ఎవరైనా బ్రాహ్మణుల సహాయం తీసుకుని చేసుకోవాలి, తప్పదు. అంతేగాని ప్రతి చిన్న విషయానికి భయపడిపోయి జ్యోతిష్కుడి దగ్గర రావడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, మన మీద నమ్మకం ఉంటే, భగవంతుడి మీద నమ్మకం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఫస్ట్ మనం గ్రహించాల్సింది అది.